హలో క్యూటీస్, అందరికీ చేపల పులుసు అంటే చాలా ఇష్టం కదా. సరే, ఇప్పుడు మనం చేసేద్దాం. సో అమ్మమ్మల నాటి నానమ్మల నాటి చేపల పులుసు కావాలి, అలా నూరడానికి నాకు టైం లేదు, అవి చేయాలి ఇవి చేయాలి. సో ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అంతకు మించి ఫ్లేవర్ వచ్చేలాగా నేను ఇప్పుడు ఈ రెసిపీ మీకు నేర్పిస్తాను. సరే, లేట్ ఎందుకు, తొందరగా చూసేద్దామా రెసిపీని. సో చేపల్ని ఫస్ట్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇవి సముద్రపు చేప అనుకుంటా. సో అందుకనే నేను ఆల్రెడీ సాల్ట్ ఎక్కువ ఉంటుందని కొంచెమే వేసాను. సో అట్లా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా. మ్యారినేట్ చేసిన తర్వాత అయినా, మ్యారినేట్ చేసే ముందైనా మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుందండి. ఎందుకంటే చింతపండు నానాలి కదా. సో నేను హాట్ వాటర్లో ఒక 30 మినిట్స్ ముందే నానబెట్టి ఉంచాను. తర్వాత నేను మీకు చూపించడానికి అలా కలిపి చూపిస్తున్నాను. సో అవి అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే చేపలో ఉంది. అలాగే నేను మధ్యలో ఇంకొక కమ్మగా ఆ ఫ్లేవర్ మంచిగా రావడానికి నేను మధ్యలో కూడా వేసాను. సో కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, టొమాటో కూడా వేసుకొని ఆ టొమాటో పీసెస్ కూడా బాగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత మరుగు వచ్చే ముందు మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే మనకి ఆ కమ్మగా, అంటే అది నీచు వాసన కానీ ఇట్లాంటి వాసన మనకు రావండి. సో ఇప్పుడు ఇలా మరుగు వచ్చిన తర్వాత చేపల్లో ఒక్కొక్కటిగా పీసెస్ వేయాలి. ఇవి చాలా చిన్న చేపలు కాబట్టి తొందరగా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా వేసుకొని నేను ఆ మసాలా కూడా అందులో వేసానండి. తర్వాత మనం ఇంకా స్పూన్, గరిట ఇట్లాంటివి ఏం పెట్టకూడదు. సో ఈ విధంగా చూపించిన విధంగా మనం హ్యాండ్స్ యూస్ చేసి షేక్ చేయాలి దాన్ని. సో ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మూత పెట్టి మగ్గించి ఇట్లాంటి స్టేజ్ వచ్చినప్పుడు మనం మిరియాలు ఇంకా ఇలైచీ పొడి వేసుకుంటే పులుసులో చాలా కమ్మగా ఫ్లేవర్ వస్తుందండి. అండ్ స్పైసీగా ఉంటుంది. సో ఆ స్పైసీనెస్ కిక్ ఇంకా పెంచడానికి మనం ఇలా ఘాట్లు పెట్టుకున్న చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర జమ్ముకోవాలండి. అంతేనండి. కొంచెం జస్ట్ కాసేపు మూత పెట్టి, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా ఉంచేస్తే మీకు కన్సిస్టెన్సీ స్లోగా థిక్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇంకా హాట్ రైస్ సర్వ్ చేసుకుంటే ఇంకా స్వర్గమే అండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎట్లా ఉందో. సో ఇంకా రైస్లో అట్లా చిల్లీని పెట్టుకొని తింటే సూపర్.